ఇక పెళ్లైన పురుషుడు మరొక మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండటం చట్ట ప్రకారం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సామాజిక నైతికత కంటే వ్యక్తిగత హక్కులను కాపాడటమే న్యాయస్థానాల ప్రాథమిక కర్తవ్యమని కోర్టు స్పష్టం చేసింది. నైతికత వేరు, చట్టం వేరని చెబుతూ అలహాబాద్ హైకోర్టు సజీవనం చేస్తున్న ఓ జంట కేసులో ఎవరూ ఊహించని తీర్పును ఇచ్చింది. ఓ పురుషుడికి పెళ్లైనప్పటికీ అతడు మరో వయోజన మహిళతో ఆమె ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కింద కూడా రాదని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఎవరూ ఊహించని తీర్పు వెలువరించింది. రెడీగా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని జైతీపూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో 2026లో జనవరి 8న 18 ఏళ్ల అనామిక తల్లి కాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేత్రాపాల్ అనే వివాహితుడు తన కుమార్తెను ప్రలోభపెట్టి ఎత్తుకువెళ్లిపోయాడని, ఈ విషయంలో ధరంపాల్ అనే మరో వ్యక్తి సహకరించాడని ఆరోపించింది. దీంతో పోలీసులు వారిద్దరిపై BSS చట్టం ప్రకారంలోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. దీంతో జంట కేసును కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. పిటిషన్లు అనామిక, నేత్రాపాల్ దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్పై జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఇద్దరం వయోజనులమని, ఇది ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నామని అనామిక, నేత్రాపాల్ జంట కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్లో కూడా అనామిక వయసు 18 సంవత్సరాలు ఉందని గుర్తు చేశారు. దీన్ని బట్టి అనామిక మేజర్ అని నిర్ధారణ అయినట్లు వాదించారు. అయితే వారి వ్యతిరేక లాయర్ మాత్రం నేత్రాపాల్కు అప్పటికే వివాహం అయిందని, అందువల్ల మరో మహిళతో కలిసి జీవించడం నేరమని వాదించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇష్టాపూర్వకంగా కలిసి జీవిస్తున్న వయోజనులు నేరం చేసినట్లుగా విచారణ జరపలేమని పేర్కొంటూ ప్రతివాదిగా వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఇద్దరు ప్రతివాదుల తరపు న్యాయవాదులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. తాను ఇష్టపూర్వకంగానే నేత్రాపాల్తో కలిసి జీవిస్తున్నానని అనామిక ఇప్పటికే షాజహాన్పూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ సంబంధాన్ని తన తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని, తనను అవమానపరుస్తూ పరువు హత్య చేస్తామని బెదిరిస్తున్నారని అనామిక వాపోయింది. దీంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నప్పటికీ ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జంట భద్రతకు షాజహాన్పూర్ ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని కోర్టు పేర్కొంది. జంటను రక్షించడం పోలీసులు విధి అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం మహిళా సమ్మతితో సజీవనం చేస్తే దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. నైతికత, చట్టం అనేవి 2 వేరు విషయాలని కోర్టు తెలిపింది. ఎలాంటి చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు కేవలం సామాజిక కట్టుబాట్ల ఆధారంగా కేసు నమోదు చేయవలేమని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జంట అరెస్టును నిలిపేస్తూ వారికి రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆశ్రయించింది. అంతేకాదు, ఇక అనామిక కుటుంబానికి న్యాయస్థానం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఏ కుటుంబ సభ్యుడు కూడా జంటను ఏ విధంగానూ హాని చేయకూడదని, వారి ఇంట్లోకి ప్రవేశించకూడదని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఫోన్, టెక్స్ట్ మెసేజ్లు లేదా మరే ఇతర 3వ వ్యక్తి ద్వారా కూడా సంప్రదించడానికి ప్రయత్నించకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.